నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 22, 2025 నాటి ఆదివారం దిన ఫలితాలలో ప్రథమంగా ముందుగా పంచాంగం ప్రకారము ఆరుద్ర కార్తె మొదలవుతోంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈరోజు తేదీ ద్వాదశి రాత్రి 1:21 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం భరణి సాయంత్రం 5:36 వరకు. తదుపరి కృత్తికా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం తెల్లవారుజామున 4:27 నుంచి తెల్లవారి 5:54 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:04 నుంచి సాయంత్రం 5:56 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:10 నుంచి 4:58 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 1:16 నుంచి మధ్యాహ్నం 2:46 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు 12వ ఇంట్లో ఉన్నాడు. దీని మూలకంగా వ్యయాలు ప్రయాణాలు చేయవలసిన యోగం కూడా కలిగిస్తున్నాడు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల విదేశీ సంబంధాలు విశ్లేషణ శక్తి పెరుగుతుంది. అంటే ఎవరైనా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకు విదేశీ సంబంధాలు సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. చంద్రుడు 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల పోటీ పరీక్షల్లో ఎవరైనా ఉన్నా కానీ, లేదా కాంపిటేటివ్లో ఎవరైనా ఉన్నా, లేదా కాంపిటీషన్స్ కోసము ఎవరైనా అప్లై చేసుకుంటున్నా, ఇలాంటి పోటీ సంబంధిత విషయాలలో ఈరోజు సక్సెస్ సాధించే గెలిచే అవకాశం కనబడుతోంది. కుజుడు లగ్న స్థానంలో ఉండడం వల్ల ఈ రాశిలో ఉండేవారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సిన సమయము. ఉత్సాహంగాను యాక్టివ్గాను ఉంటారు, కానీ ఆరోగ్య సంబంధంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. శని 8వ ఇంట వక్రస్థితిలో ఉండడం వల్ల అంతర్గతంగా మీకు కొన్ని భయాలు అనేది ఏర్పడతాయి. ఆ భయాలను తగ్గించుకోండి. ఇంట్లో కానీ, మీరు పనిచేస్తున్న స్థానంలో కానీ, ఎక్కడైనా కొన్ని హఠాత్ పరిణామాలు కానీ, మార్పులు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రణాళికలు కానీ, నిర్ణయాలు కానీ తీసుకోండి. రాహు 10వ స్థానంలో చేస్తుండడం వల్ల కార్యోన్నతికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఏదైనా కార్యం తలపెడితే దానికి సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. మీరు ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే ఈరోజు తక్షణమే నిర్ణయం తీసేసుకోండి. కేతు 4వ ఇంట్లో సంచారం చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కనిపించడంతో పాటు చిన్న చిన్న గందరగోళ పరిస్థితులు కూడా చెలరేగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఈరోజు మీ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే కనుక, ప్రయాణాల వల్ల అయితే లాభము రావచ్చు, లేదా నష్టం కూడా రావచ్చు. కొంతమందికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మరికొంతమంది అంటే నక్షత్ర రీత్యా, రాసుల్లో ఉండే నక్షత్రాల రీత్యా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు, ప్రశంసలు, గుర్తింపు లభించే అవకాశం కనబడుతోంది. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక వారు మీ యొక్క చదువు మీద, కెరీర్ మీద ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకోండి, ప్లాన్స్ వేసుకోండి, గోల్స్ సెట్ చేసుకోండి ఈరోజు. అయితే కుటుంబంలో తల్లిదండ్రులతో కొంచెం సత్సంబంధాలు కలిగి ఉండే ప్రయత్నం చేసుకోండి. భద్రతాపరంగా చూసినట్టయితే, అంటే సేఫ్టీ చూసినట్టయితే కనుక మానసికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, ఈరోజు మీరు చంద్రుణ్ణి తప్పనిసరిగా పూజించవలసిన పరిస్థితి. దానికి ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం చంద్రాయ నమః అనే ఈ మంత్రాన్ని సాయంత్రం కానీ, లేదా సూర్యోదయ సమయంలో కానీ 108 సార్లు చదువుకున్నట్టయితే మనస్సు మీద ప్రభావము, ఒత్తిడి లేకుండా ఉంటుంది. దీంతో పాటు శివునికి మీ పేరిట కనుక అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, సూర్యుడు 11వ స్థానంలోనూ ఈ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ఆకాంక్షలు, అంటే మీ కోరికలు, మీ యొక్క
ఆశయాలు తీరే అవకాశం కనిపిస్తోంది. అయితే బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల ఆర్థిక లాభాలను కలగజేస్తున్నాడు. దీనితో పాటు మీరు ఏ పని చేసుకోవాలన్నా మాటలతో చాకచక్యంతో మీరు ఆ పనిని ఈ రోజు నెరవేర్చుకుంటారు. చంద్రుడు 5వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు. కుజుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల శారీరక శ్రమ, ఖర్చులు కూడా ఎక్కువయ్యే అవకాశం గోచరిస్తోంది. శని 7వ ఇంట్లో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల ధర్మపరమైన నిర్ణయాలలో తొందరపాటు చేసే అవకాశం కనబడుతోంది. కొంచెం ఆచితూచి ఆ నిర్ణయాలు తీసుకోండి. అయితే కేతు 3వ ఇంట్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల ధైర్యంగా మీరు ఏ పనినైనా చేసేందుకు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ధైర్యంగా నిర్ణయాలు కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఈరోజు మీ యొక్క వ్యక్తిగత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, దీర్ఘకాలికంగా మీరు ఏదైనా పనులు కానీ లేదా అంటే పెట్టుబడుల మీద పెట్టి గతంలో ఉండి ఉంటే వాటి మీద మీకు ఈరోజు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించుకోవచ్చు. విద్యార్థులకు మీ యొక్క స్కిల్స్ డెవలప్ అయ్యే అవకాశం కనబడుతోంది. ప్రయాణ సంబంధాలు సానుకూలంగా ఉండబోతున్నాయి. కానీ ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండేందుకు అలర్ట్గా ఉండండి. అజాగ్రత్తగా ఉన్నట్టయితే కనుక కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్రయాణం చేసేటప్పుడు అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. శక్తికి మించి మీరు చేసే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. అది పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీరు ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు. అయితే మీకు నమ్మిన వాళ్ళ ద్వారా మీకు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఈ రంగంలో ఉన్నవాళ్ళు మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే మీకు ధోకా చేసే అవకాశం, అంటే మోసం చేసే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఏదైనా వ్యవహారాలు కనుక మీరు ఈరోజు చెయ్యాలి, నిర్ణయాలు తీసుకోవాలి, లేదా ఆ కార్యక్రమాలు చేసుకోవాలి అని ఏవో ముఖ్యమైనవి ఉంటాయి కదా, వాటిని ఈరోజు చేయకుండా తదుపరి రోజుకి పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇవి ఈరోజు మీ ఫలితాలు. అయితే పరిహారాలుగా చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం సం సూర్యాయ నమః. అంటే సూర్య సంబంధిత ఏవైనా దోషాలు కానీ లేదా అంటే అనారోగ్య సంబంధిత దోషాలు కానీ ఏవైనా ఉంటే మీ జాతకంలో ఈ మంత్రాన్ని ఉదయం పూట చదువుకునే ప్రయత్నం 108 సార్లు చేసుకోండి. అయితే గోధుమలతో కానీ లేదా నెయ్యితో చేసిన పదార్థాన్ని గుళ్ళో కానీ లేదా అంటే దేవాలయంలో ఉండే పురోహితులకు దానంగా ఇచ్చినా పర్లేదు, ప్రసాదంగా ఇచ్చినా పర్వాలేదు. ఆ పని కనుక చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అంటే రవిగ్రహానికి సంబంధించిన దోషాలను తప్పించుకోవడానికి కొద్దిగా అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 10వ ఉండడం వల్ల కీర్తి, బాధ్యతలు పెరిగే అవకాశం కనబడుతోంది. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల అధికారులతో మీకు సత్సంబంధాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. అయితే చంద్రుడు 4వ ఇంట ఉండడం వల్ల కుటుంబ విషయాలలో మీరు చాలా శ్రద్ధ పెట్టాలి. ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా పనులు కుటుంబానికి సంబంధించిన పనులు చేసుకోవాలంటే కనుక కొంచెం శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. కుజుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల ధనమూలకమైన లాభాలు ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది. శని 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రువుల మీద విజయాన్ని సాధించే అవకాశం ఉంది. రాహు 8వ ఇంట ఉండడం వల్ల మీకు అనుకోని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. కేతు 2వ ఇంట్లో ఉండడం వల్ల ధనం మీద జాగ్రత్త ఉండాలి, మీ మాట మీద కూడా జాగ్రత్త ఉండాలి. ఇవేంటంటే గ్రహాలు ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క స్థానంలో ఉంటూ ఒక్కొక్క ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అన్నమాట. అయితే మీకు ఈరోజు ఎలా ఉండబోతోంది అంటే కనుక మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి మంచి అప్రిసియేషన్ రావడం కానీ వాళ్ళ యొక్క సహాయం మీకు ఈరోజు అందుబాటులోకి వస్తుంది. ఉద్యోగ పరిధిలో మీకు పేరు వచ్చే అవకాశము, దాంతోపాటు మీ పదవులు కూడా మారే అవకాశము, అంటే మీ పోస్టు క్యాడరు పెరిగే అవకాశం కనబడుతుంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకైతే విదేశీ లేదా ప్రభుత్వ ఆర్డర్ల నుంచి చర్చలు మొదలుపెట్టే అవకాశం ఈరోజు చాలా చక్కని అవకాశము. మీరు ఏదైనా డిస్కషన్స్ చేసుకోవాలన్నా వాటికి ఈరోజు శుభప్రదమైన రోజు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. కానీ ఇంట్లో మాత్రము మాతృ సంబంధము, అంటే అమ్మ తరపు వారి కుటుంబీకుల దగ్గర నుంచి కొన్ని అపోహలు, కలహాలు, అంటే అమ్మ తరపు బంధువుల దగ్గర నుంచి అపోహలు కానీ
కలహాలు కానీ వచ్చే స్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే కనుక లంగ్స్‌కి, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని అందరికీ తెలిసిందే అయినప్పటికీ చాలా మంచి పవర్ఫుల్ మంత్రం అన్నమాట ఇది. దీన్ని 108 సార్లు జపించుకునే ప్రయత్నం చేసుకుని చక్కెర పాకంతో తయారు చేసిన ప్రసాదాన్ని పిల్లలకు కానీ గుళ్ళో కానీ పంచే ప్రయత్నం చేసుకోండి.